హాయ్ వెల్కమ్ టు ఆ మాట ఈ మాట. ఏదైనా కొత్త సినిమా విడుదలైందంటే మొదటి రోజు సాయంత్రానికో మరుసటి రోజు ఉదయానికో ఇంటర్నెట్లో ప్రత్యక్షమవడం మనకు తెలిసింది. క్వాలిటీ కొంచెం అటో ఇటో ఉన్నా ఆ పైరసీ వీడియోలను ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూసి ఉంటారంటే అతిశయోక్తి కాదేమో. అలా ఆ పైరసీ వీడియోలు ప్రజల జీవితాల్లో చొచ్చుకెళ్లాయి. సినిమా విడుదలైన మొదటి ఆటకే పైరసీ బృందం రంగంలోకి దిగి తమకు అనుకూలమైన ఏదో ఒక థియేటర్లో దిగిపోతారు. అంతే, తమ ఫోన్లోనో కెమెరాలోనో సినిమా మొత్తం రికార్డ్ చేసి ఇంటర్నెట్లో వదులుతారు. సినిమా థియేటర్ సిబ్బంది సహకరిస్తే మంచి క్వాలిటీతో సినిమా ఇంటర్నెట్లో ప్రత్యక్షమవుతుంది. లేదంటే క్వాలిటీ కొంచెం అటో ఇటో ఉంటుంది. ఈ పైరసీ దెబ్బకే సినిమా 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు థియేటర్లో ఆడడం మొదట గగనమై ఆ తర్వాత గతమైపోయింది. దీంతో సినిమా యూనిట్ సినిమా 4 వారాలు థియేటర్లో ఆడితే గొప్పగా ఫీల్ అవ్వడం, సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం మొదలైంది. ఆ తర్వాత అలవాటైపోయింది. అందుకే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా యూనిట్ ఫంక్షన్కు వచ్చిన అతిథులు సినిమా బాగుంది చూడండి అనే కంటే థియేటర్కు వచ్చి చూడండి అని చెప్పవలసిన అగత్యం ఏర్పడింది. ఈ పైరసీకి చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదు, చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేదు. అందరూ దీని బారిన పడిన వాళ్ళే. దశాబ్దం క్రితం వచ్చిన పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారే సినిమా అప్పుడు బయటకు వచ్చిన పైరసీ వీడియో, అప్పుడు జరిగిన చర్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి చర్చ జరగడం, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇవ్వడం మామూలు అయిపోయింది. ఈ పైరసీ చేసే వాళ్ళను పట్టుకోవడంలో సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉండడంతో దీన్ని అరికట్టడం సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా పూర్తిగా కుదరడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇండియాలో ఓటీటీ ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి ఈ పైరసీ కూడా ఒక కారణం. విచిత్రం ఏమిటంటే ఈ పైరసీ నేపథ్యంలో కూడా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఎందుకు ఇది చర్చల్లోకి వచ్చిందంటే అందరికీ తెలిసిన పైరసీ వీడియో చూడాలనుకునే వారికి టక్కున గుర్తొచ్చే పేరు తమిళ్ ర్యాకెట్స్ వెబ్సైట్. ఇప్పుడు ఆ తమిళ్ ర్యాకెట్స్ వెబ్సైట్ అడ్మిన్ గత శుక్రవారం రిలీజ్ అయిన హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన రాయన్ సినిమాను తిరువనంతపురంలోని ఒక థియేటర్లో సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో మొత్తం 12 మంది కలిసి పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.